మనం ఈ చర్చను చూస్తున్నాం. ఆ చర్చకు సంబంధించి 16, 17, 18 తేదీల్లో లోక్సభ, రాజ్యసభ, పార్లమెంటు సమావేశాలు జరగబోతున్నాయి. ఈ సమావేశాల్లో మహిళా రిజర్వేషన్ బిల్లుతో పాటుగా పునర్విభజన, నియోజకవర్గాల పునర్విభజన బిల్లును కూడా ప్రవేశపెట్టాలని కేంద్రం నిర్ణయించింది. ఈ మేరకు ఇవాళ ముసాయిదా పత్రాన్ని ఎంపీలందరికీ కేంద్ర ప్రభుత్వం జారీ చేసింది. అయితే ఇందులో మొత్తం 850 స్థానాలకు పెంచాలని కేంద్రం ప్రతిపాదిస్తోంది. అందులో రాష్ట్రాలకేమో 815 స్థానాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు 35 స్థానాలు, మొత్తం కలిపి 850 స్థానాలకు పెంచాలనేది కేంద్ర ప్రభుత్వం యొక్క ఆలోచన. దీనికోసం రాజ్యాంగంలోని ఆర్టికల్ 55, ఆర్టికల్ 81 వీటిని సవరించాల్సిన అవసరం ఉందంటూ కూడా కేంద్రం ప్రతిపాదిస్తోంది. దీని మీద భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. ఈ ప్రత్యేకించి దక్షిణాది రాష్ట్రాల్లో కీలకంగా అధికారంలో ఉన్న పార్టీలు, అధికారంలోకి రావాలనుకుంటున్న పార్టీలు అండ్ బీజేపీయేతర పక్షాలు, ప్రధానంగా బీజేపీయేతర పక్షాలు లేదా కాంగ్రెస్ కూటమి పక్షాలను కూడా అనవచ్చు. వీళ్ళు ఎక్కువగా దీన్ని వ్యతిరేకిస్తున్నారు. ఎందుకు వ్యతిరేకిస్తున్నారు? వాళ్ళ దగ్గర వేరే ఫార్ములా ఏమైనా ఉందా? కేంద్రం ప్రతిపాదిస్తున్న ఫార్ములా కంటే వీళ్ళ దగ్గర ఇంకా గొప్ప ఫార్ములా ఏమైనా ఉందా అనేది కూడా చాలా ఇదిగా ఉన్నది. ఈ ఫార్ములాలు అన్నిటికంటే ఏదో ఒక రాద్ధాంతం చేయాలి అనే ఒక ఇంటెన్షనే కనబడుతుంది విపక్షాల్లో అనేది బీజేపీ, ఎన్డీఏ పార్టీల ఆరోపణ. సో వీటి మీద చర్చలోకి వెళ్లే ముందు అసలు ఈ కేంద్రం ప్రతిపాదిస్తున్న ఈ ఆర్టికల్ 80, 55, 81 సవరణలపైన కేంద్రం చెప్తున్న మాట ఏమిటి, ఈ ఎలా నియోజకవర్గాల పునర్విభజన ఎలా జరగబోతోంది అనే దాని మీద మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ అప్డేట్ ఇస్తారు. కృష్ణ, గుడ్ ఈవినింగ్. అలాగే చెన్నై నుంచి మా కరెస్పాండెంట్ సిరి కూడా ఉన్నారు. ఎందుకంటే అక్కడ సీఎం ఎంకే స్టాలిన్ చాలా సీరియస్ వార్నింగ్ ఇచ్చారు కేంద్రానికి. ఒకవేళ పునర్విభజన మా మాట వినకుండా మీరు ఇలాగే ముందుకు వెళితే 1960 దశకంలో నాటి ఉద్యమాలు మళ్ళీ వస్తాయి అని ఒక ఎమోషనల్, సెంటిమెంటల్ పాలిటిక్స్ని రేజ్ చేసే ప్రయత్నం చేశారు. ఎందుకంటే అతి త్వరలో తమిళనాడులో